जय अमरावती 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 రెడీ సార్. అందరికీ నమస్కారం. గౌరవ పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు. ఈ రోజున వైసీపీ వారి కపట నాటకాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున జరిగిన సంఘటనలో సిగ్గుచేటు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రజావేదికని, ప్రజల ఆస్తి ప్రజావేదికను కూల్చివేసి విధ్వంస పాలన స్టార్ట్ చేసి అమరావతిని నిర్వీర్యం చేసేదానికి కంకణం కట్టుకున్న జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసి ఒకళ్ళు అమరావతి శ్మశానం అంటారు, ఒకళ్ళు బ్రహ్మరావతి అంటారు, ఒకళ్ళు కమరావతి అంటారు. ఇష్టానుసారం మాట్లాడి అభివృద్ధి అప్పటికే 29 టవర్లు నిర్మించారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ కళ్ళకి ఏమీ కనపడనట్లుగా ఓన్లీ ఒకటే ఒకటి, ఒక ఇటుక బెల్ల పెట్టలేదు అనే పదం మాట్లాడుతూ అసెంబ్లీలో ఎక్కడ పెడితే అక్కడ, అదే రాజధానిలో, అదే అసెంబ్లీలో, అదే సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేస్తూ అమరావతి మీద విషం చిమ్మారు. ఈ రోజున పెనుమాక వెళ్లేందుకు బయలుదేరి ఉండవల్లి దగ్గర వారు చేసిన కపట నాటకాలన్నీ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వారికి అసలు అమరావతిలో అడుగుపెట్టే అర్హత ఉందా? రాజధాని రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి నానా కష్టపడి అమరావతిని నిలుపుకుందామని ప్రయత్నాలు చేస్తే వారిని మానసిక క్షోభకు గురి చేసి వారి మీద కేసులు చేసి దాడులు పెట్టి మహిళల్ని బూట్కాలతో తన్నించిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డిదే. ఆ చరిత్ర అంతా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలా. మొన్న ఎన్నికల్లో నడ్డి విరిచి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే కాక 11 సీట్లుగా పరిమితం చేశారు. అయినా వైసీపీ వాళ్ళకి ఎటువంటి బుద్ధి ఇప్పటికీ రాలా. 2 సంవత్సరాలు పాలన పూర్తయింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ప్రధాని మోడీ గారి ఆశీస్సులతోటి. అయినా మళ్ళీ బిగినైంది 2 సంవత్సరాల తర్వాత. ఎన్నికలు మరో 3 సంవత్సరాల్లో ఉన్నాయనంగా రాజధాని అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వస్తున్న నేపథ్యంలో అనేక సంస్థలు రాజధానిలోకి, ఇంటర్నేషనల్ సంస్థలన్నీ వస్తున్నాయి. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాలు శరవేగంగా వెళ్తున్నాయి. హోటల్స్ స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎన్నో వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మొన్న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్బీఐ వస్తుంది. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా, ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి ఇక కూటమి ప్రభుత్వం ఇంకొక 20 ఏళ్ళు దాకా ఈ రాష్ట్రంలో ఉంటుందన్న దృక్పథంతో ఓర్చుకోలేక కళ్ళబొల్లి మాటలతోటి మళ్ళీ రైతులు మమ్మల్ని పిలిచారనే నినాదంతో ఈ రోజున బయలుదేరితే అమరావతి రైతులు మిమ్మల్ని ఏమీ చేయగలేదు. ఇవాళ చాలా చిన్నగా మీకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ రోజున వారు మిమ్మల్ని రానిలేదు. అంతవరకే మీరు చేసిన ఘోరాలు, నేరాల కంటే 230 మంది రాజధాని రైతులు అసూలు బాశారు. వారి మరణానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీదే. ఉద్యమం పేరుతోటి ఎక్కడికి వారు న్యాయస్థానం టు దేవస్థానం వెళ్ళినా కానీ దారుల్లో తీవ్ర చిత్రహింసలు, ఫంక్షన్ హాల్లో భోజనాలు పెట్టుకునేదానికి లేకుండా అవి క్యాన్సిల్ చేయించటం, 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాటాడి సర్వనాశనం చేసి రాజధాని శ్మశానంలాగా మార్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇదంతా ఒక చెత్త అయిపోతే కొత్తగా మావిగన్ అనే పదాన్ని ఇప్పుడు కూడా ప్రజలంతా తీర్పిచ్చినా ఏ సిగ్గు శరం ఏదీ లేకుండా మళ్ళీ బిగిన్ చేసి మావిగన్ అంట. ఆ పదం అందరిని, చిన్నపిల్లోడు కూడా హాస్యాస్పదంగా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేక తీవ్ర మానసిక క్షోభలో ప్రజలు ఉంటే 5.5 కోట్ల మంది 2014లో 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి కట్టుబట్టలతో చంద్రబాబు నాయుడు గారు మన రాజధానిని మనం నిర్మించుకుందామని వచ్చి నానా కష్టపడి రైతులందరి దగ్గర తిరిగి 29,000 ఎకరాలు పైగా సేకరించారు. అది ప్రపంచ రికార్డు. రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం వాటన్నిటినీ కాదని చెప్పి మళ్ళీ కూడా ఈ రోజున పూర్తిగా రాజధాని ఏ విధంగా మనం నాశనం చేయాలి, ప్రశాంతంగా ఉన్న రాజధానిలో అలజడులు ఏ విధంగా సృష్టించాలి, పూర్తిగా మళ్ళీ రాజధానిని మళ్ళీ ఏ విధంగా చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని దొంగ నాటకాలు ఆడుతూ మళ్ళీ రావటం, మీ నైజాన్ని ప్రజలందరూ ఇవాళ చూశారు. అందరూ చెదిరించుకుంటున్నారు, చిత్తకరించుకుంటున్నారు.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున వెళ్ళిన నాయకులందరూ కూడా మీరు సిగ్గు తెచ్చుకోండి. రాజధాని 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మీరు 5 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఉద్యమం చేస్తుంటే ఏనాడే అని వెళ్ళి పరామర్శించారా? ఏ రోజైనా వెళ్ళి చూసారా? వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారా? అవన్నీ లేవు. వాళ్ళని నాశనానికే మీరు పూనుకొని మళ్ళీ ఇప్పుడు అధికారం పోయింది కదా, మళ్ళీ అధికారంలో రావడం కోసం మళ్ళీ కొత్త నాటకాలకు తెరదీస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తారు అనుకోవట్లేదు. ప్రజలన్నీ చూస్తున్నారు మిమ్మల్ని. మళ్ళీ మీకు ఆ 11 సీట్లు కాదు కదా, 0 సీట్లకు పరిమితం చేసేదాకా మీరు ఇటువంటి చేష్టలే చేస్తే చాలా దారుణంగా పరిస్థితులు ఉంటాయి. ఇక గొడ్డలి పార్టీ అనేది ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. మీరు ఏం చేశారో, మీరు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో, ఎవరెవరిని ఏ విధంగా మర్డర్లు చేసేదానికి ఎట్లా చేశారో అన్ని సంఘటనలు కూడా ప్రజలందరూ దృష్టిలో ఉంది, అందరూ చూశారు. కానీ ఈ రోజున అమరావతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం, ఆ పేరును ముఖ్యమంత్రి గారు సూచించారు. గౌరవ రామోజీరావు గారు సూచనతో అది పెట్టారు. ఎంతోమంది కార్మికులు, అక్కడ కొన్ని వేల మంది కార్మికులు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని అనేది ఒక గుండెకాయ. కనీసం ఇప్పటికి ఇన్ని 12 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు రాజధాని ఇంకా మనకి కావాలి, మన రాజధానిని మనం చేసుకుందాం అనే ఆలోచన ఇప్పటికీ లేకుండా మావిగాని పేరుతోటి నాటకాలు ఆడుతూ మళ్ళీ కూడా విధ్వంస పాలన రచించారు మీరు. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున మీరు ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల మీదుగా వెళ్ళి అలజడులకి పథకం పన్నారని ప్రతి ఒక్కళ్ళు అనుకునే విధంగానే మీ చేష్టలు ఉంటున్నాయి. ఇప్పటికే మీరు మనసు మార్చుకోండి. రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకోండి, వాళ్ళ క్షమాపణ చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు రాజధానిలోకి అడుగు పెట్టండి. లేకపోతే మీకు అడుగు పెట్టే అర్హత కూడా లేదు. రాజధాని అమరావతిలోకి అయితే మీకు అడుగు పెట్టే అర్హత అయితే లేదు. మీరు చేసిన అంత విధ్వంస పాలన రాజధానికి ఆదాయ వనరులు కూడా లేకుండా చేసి పూర్తిగా నాశనం చేశారు. ఇప్పటికీ కూడా మీరు మారే పరిస్థితి కనబడతల్లా. కొత్త నాటకాలకు మానేసి మీరు పూర్తిగా రాజధాని రైతులు కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పినాకే మీరు రాజధానిలో అడుగు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై అమరావతి. నేను రామారావు, వడ్లమోహన్, తుళ్ళూరు మండలం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయాడు. 5 సంవత్సరాలు నాశనం చేశాడు. రైతులకు తగాదాలు పెట్టడానికి శిబిరం పెట్టాడు. చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అమరావతి నిర్మాణం జరుగుతాం. ఇలాంటి అమరావతిని ఆ రోజుల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుట్రలు చేసింది, ఏ విధంగా విధ్వంసం చేసింది. దాని మీద రైతులు రాష్ట్రం అంతా కూడా తిరుగుబాటు చేసి ఉద్యమం కూడా భారీ ఎత్తున నడపడం జరిగింది. వాళ్ళు చేసిన విధ్వంసం అందరికీ తెలుసు. రోడ్లు తవ్వారు, మట్టి తవ్వుకున్నారు, ఇనుము ఎత్తుకెళ్లారు, విధ్వంసం చేశారు, పాలనా భవనాన్ని ధ్వంసం చేశారు. మనం అందరం చూస్తూనే ఉన్నాం. మళ్ళా వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా పరామర్శ వచ్చి మళ్ళా ఏదో కొత్త నాటకం ఆడుతూ ఉన్నారు. పార్లమెంటు సాక్షిగా ఉభయ సభలలో కూడా రాజధాని అమరావతి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇక 2 సభలు ప్రధాన పార్టీలు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆ రోజు ఒప్పుకున్నాయి. వాళ్ళు ఏగ్యరంగా తీర్మానం చేశారు. ఈ అమరావతి అజరామం, ఇది ఎక్కడికి పోదు. ఇది అమరావతి అనేది సామాన్యం కాదు. శాతవాహన సామ్రాజ్యానికి రాజధాని ధర్మకోట అమరావతి. ఆ రోజు ఇది ఒక చరిత్ర కలది. దాని యొక్క విశిష్టతతోటే ఈ అమరావతి అనేది నామకరణం జరిగింది. అభివృద్ధి చూశారు. అనేక రోడ్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, అనేకమైన వస్తూ ఉన్నాయి. ఓర్చుకోలేకపోతున్నారు. దరిద్రులారా, ఇంకా మీకు సిగ్గు ఎగ్గు లేకుండా కొత్త నాటకాలు తెరదీస్తూ ఏదో చేయాలి, మళ్ళా ఏదో కుట్ర లేపాలి, ఎట్లో గట్టా పావులు గదపాలి, మళ్ళా అటు ఇటు అని చెప్పి ఏదో చేయాలని చెప్పేసి పిచ్చి ఆలోచనలు చేస్తారు. మిమ్మల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని తన్నే రోజులు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పేసి ఇంకా తెలియజేస్తూ ఇక మనం ఈ రాజధాని రైతులే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఈ యొక్క దుర్మార్గులకు వ్యతిరేకంగా ఈ 2 ఏళ్ళు పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాలి. మీరెంత పోరాటం చేస్తారో మీకు అంతకన్నా మేము రెట్టింపు ఉద్యమం చేస్తాం, అవసరం మిమ్మల్ని తంతామని చెప్పేసి తెలియజేస్తాం. పెదమొత్తూరు గ్రామం. జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నువ్వు పెనుమాక, ఉండవల్లి ద్వారా వచ్చావు. ఇక మీద నువ్వు మంగళగిరి, నీరుకొండ ద్వారా వచ్చిన, అమరావతి పెదమొత్తూరు ద్వారా వచ్చిన, తాడికొండ పెదపరిమి ద్వారా వచ్చిన, ఏ దిక్కున వచ్చినా అర్ధరాత్రి వచ్చినా అడ్డుకుంటాం. ఎవరు నిద్రపోట్ల. నువ్వు చేసే పనులకి నీకు గత
ఎలక్షన్స్లో 11 సీట్లే వచ్చినాయి. ఇక మీదట నీకు 11 కాదు కదా, నువ్వు పులివెందుల్లో కూడా గెలవలేవు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. జైలుకున్న వాళ్ళందరికీ ఖబర్దార్. అమరావతిని నాశనం చేయడానికి బయలుదేరి వస్తున్న వైసీపీ మూకలందరికీ కూడా ఖబర్దార్. అమరావతిని నాశనం చేయడానికి, విధ్వంసం చేయడానికి రాజధానిలో వస్తున్న ప్రతి వైసీపీ గుండాలకి ఖబర్దార్. ఉత్సాహంగా పెట్టుబడులతో ముందుకెళ్తున్న తరుణంలో ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే పేరు నాని, మన దేవినేని అవినాష్, ఎల్ల అప్పిరెడ్డి, నారాయణ స్వామి, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళందరూ మూకమ్మడిగా రాజధాని మీద దాడి చేయడానికి వాళ్ళ 20-30 కార్లు వేసుకుని రౌడీలు తీసుకుని రాజధానిలో వాళ్ళు పర్యటించడానికి వచ్చారండి. పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, అమరావతి రాజధాని అని చెప్పి మేమందరం పొలాల భూములు ఇచ్చిన రైతులు అందరం ఏకదాటిగా మేమందరం ప్లాకార్డులు తీసుకుని నిరసన వ్యక్తం చేశాం. మేము ఏదైతే వాళ్ళని అడుగుతున్నామంటే, ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అధికారం పోయిన తర్వాత మావిగాని అన్నారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదా రాజధాని మీద? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దశ లేకుండా ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఈ రాజధాని పనికిరాదు అన్నారు, ఈ నేల మంచిది కాదన్నారు. అంటే అనేక రకాలుగా మీరు విధ్వంసాన్ని సృష్టించి గతంలో రాజధాని రైతులు ఏదైతే ఈ రాజధాని కోసం పోరాటం చేసి ప్రతి గ్రామంలో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేసి మహిళలందరూ ఒకే మాట మీద రాజధాని రైతులందరూ అనేక రకాలుగా గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు బూటకాలతో తంతం ఏంటి, వాళ్ళని నానా రకాల హింసలు పెట్టి సోషల్ మీడియాలో అనేక రకాలుగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజధానిని అగమ్యగోచరంగా తయారు చేసిన మీ నాయకులకి మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మీకు మైండ్ సరిగ్గా మెదడు పనిచేస్తుందా లేదా? మీ మెదడు పనిచేస్తే మీ నాయకుడు గతంలో 4 రోజుల క్రితం మొత్తం 6 గ్రామాల రైతులు వెళ్ళినప్పుడు, అయ్యా మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూమి ఇచ్చాము, పండుగడి వాకు భూమి ఇచ్చాము, రాజధానిని అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజధానితో మేము ఇచ్చింది కాకుండా మిగతాది మినహాయింపు ఏమన్నా అడిగారు. అడిగినప్పుడు మీ నాయకుడు ఏం చెప్పారు? మీ భూములు మీకు వెనకిస్తాను, మావిగాని పెడతాను అన్నాడు. మావిగాని పెడతాను అన్నప్పుడు మరి భూములు వెనకిస్తాను అన్నప్పుడు రాజధానిలో పర్యటన ఏంటి? మీరు దేనికి పర్యటనకు వస్తున్నారు? ఈ రాజధాని గందరగోళం చేయాలి, గొడవలు పెట్టుకోవాలి, లేలా అప్రేట్ కొంతమంది రౌడీలని, అవినాష్ కొంతమంది రౌడీలను తీసుకొచ్చి ఈ రాజధాని అలవాటు సృష్టించాలి. అలవాటు సృష్టిస్తే పెట్టుబడులు రావు. పెట్టుబడులు వెనకపోతే ఇచ్చిన రైతులు అగమ్యగోచరానికి పాలవాలి. నేను 2015లో భూమి ఇచ్చానండి. మా పేరు దాసరి వెంకాయమ్మ, నేను భూమి ఇచ్చాను. నాకు గత ప్రభుత్వం 2 సంవత్సరాలు కౌలు కూడా ఇలా. అదే అంబటి రాంబాబు, పేరు నాని ప్రగల్భాలు పలుకుతున్నారని టీవీలో, దాసరి కృష్ణ భూమి ఇవ్వలేదు, రౌడీ, నేను రైతుని, నేను చదువుకున్నా, నాకు వ్యక్తిత్వం ఉంది. ఇలాగా ఏది జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పులను కాదు